నమస్తే అండి. ఇది నాటుకోడి పుంజు. చూసారు కదా, అది ఎడ ఉన్నది నిలబడదా. ఇంటి ముంగట గోడ పైన మనీ ప్లాంట్ చెట్టు పెట్టినాము, కుండీలో పెట్టి. ఆ కుండీలో అయితే పొదిగింది. అది ఎందుకు పొదిగిందంటే ఇంకో పెట్ట పడుతుంది కదా, ఆ పెట్ట అయితే గుడ్లోకి వచ్చిందనమాట. దానికైతే ఇది ప్లేస్ చూపిస్తుంది అనమాట. మామూలుగా అయితే పుంజులు ఇట్లా ప్లేస్ చూపిస్తుంటాయి, గుడ్లోకి వచ్చిన పెట్టలకు ప్లేస్ అయితే చూపిస్తుంటాయి. ఇది దీనికి ప్లేస్ వేయడాలంటూ కుండీలో పడుకొని మంచిగా పొదిగి చూపిస్తుంది అది. ఇది చెట్టు చాలా పెద్దగా ఉండేది, మనీ ప్లాంట్ చెట్టు. ఇవి ఇట్లా పొదిగినప్పుడు చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది చెట్టు మొత్తము. చూడు ఎట్లా చూసుకుంటున్నాయి అవి. వస్తుందా అన్నట్టుగా పుంజు చూస్తుంది, పోవాలని అవుతున్నట్టుగా పెట్ట చూస్తుంది. అయితే ఒక్క దగ్గర ఇది కుదురుగా ఉండదు ఈ పెట్ట. ఇంట్లో టీవీ వెనకాల, టేబుల్ కింద, అది మన గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, గ్యాస్ సిలిండర్స్ అందులో, సెల్ఫ్లల్లో, ఒక్క ప్లేస్ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో. కానీ ఒక్క దగ్గర మళ్ళీ కుదురుగా ఉంటుందంటే అట్లా కూడా ఉండదు. ఈరోజు ఒక చోట గుడి పెడితే అది నెక్స్ట్ డే ఇంకో ప్లేస్ని చూసుకుంటుంది తప్ప ఆ ప్లేస్లో పెట్టదు. దీన్ని కమ్మితే మళ్ళీ గుడ్డు పెట్ట కూడా పెట్టదు సరిగా. ఎప్పుడో ఒకసారి రేరుగా పెడుతుంది తప్పితే కమ్మితే అసలే పెట్టదు, దొరికించుకొని కమ్మినా కూడా. కొంచెం అయితే ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇట్లా ఉండకూడదు, చాలామందికి ఇబ్బంది అవుతుంది, మాకే కాదు. ఎందుకంటే వీటికి ప్లేసులు చాలా ఉన్నప్పటికి కూడా అది ఒక చోట పడుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో సామాన్ అంతా పడేయడం విసిగే అనిపిస్తుంది. చూడురి మెల్లగా కుండ మీదకి అయితే పోయింది. ఇప్పుడు పోతుంది కానీ ఆడ ఒదగదు, మళ్ళీ వేరే చోటుకే పోతుంది. దీన్ని ఎట్లా అలవాటు చేయాలని అయితే అర్థమవుతలేదు. అంటే పట్టుకొని కమ్మినా కానీ గుడ్డు సరిగ్గా పెడతలేదు ఒక ప్లేస్లో కాకుండా. దీనికి ప్లేసులు చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, అయినా కూడా ఏదో ఒక చోట అలవాటు అవుతలేదు. దీన్ని ఎట్లా చేయాలని అయితే నాకు అర్థమవుతలేదు. మీకు ఏమన్నా తెలిస్తే సజెషన్స్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.